పులి ఎలుకబంటి రెండూ కూడా మనుషుల్లాగే నడుచుకుంటూ శంబాలలోని రెండో ద్వారం వద్దకు చేరుకున్నాయి. రాజు కూడా వాటిని వెంబడించి తను కూడా రెండో ద్వారానికి చేరుకున్నాడు. అదే శంబాల యొక్క ముఖద్వారం. ఈ నగరం ఎత్తైన పర్వతాల మధ్య అద్భుతమైన కట్టడాలతో నిర్మించి ఉంది. ఇక్కడ అందరూ కూడా జంతువులతో కూడిన మనుషులు నివసిస్తున్నారు. ఈ నగరం అంతా కూడా బంగారు శిఖరాలతో కూడిన రాజమహల్లు, జలపాతాలు, వంతెనలు కలిగి ఉంది. శంబాల నగరాన్ని చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ మహానగరాన్ని పరిపాలించే రాజు సింగా. ఇతను ఒక సింహంతో పోలిన మనిషి. ఇతను ఎప్పుడు చాలా గర్వంగా ఉంటాడు, పొగరుగా ఉంటాడు. సింగా అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చాలా గౌరవం ఉంది. రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తనతో పాటు సమానంగా చూస్తాడు. వాళ్ళకి ఏం కావాలన్నా సరే తను సహాయం చేస్తాడు. ఈ సింగాకి ఒక అద్భుతమైన వాహనం ఉంది, అదే డ్రాగన్. తనెప్పుడు ఈ డ్రాగన్ మీద తిరుగుతూ శంబాలని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఆ రాజ్యంలో ఉన్న జంతువులన్నీ కూడా మనుషుల్లాగే ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నాయి. కొన్ని పొలాలు పండిస్తున్నాయి, కొన్ని పళ్ళు కోస్తున్నాయి, కొన్నేమో పడవలు నడుపుతున్నాయి. ఇవన్నీ చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయి తను ఏదో ఒక వేరే ప్రపంచంలో ఉన్నా అని అనుకుంటున్నాడు. రాజు శంబాల నగర వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇలా నగర వీధుల్లో తిరుగుతున్న రాజుని ఒక బ్లాక్ ప్యాంథర్ చూసింది. ఈ బ్లాక్ ప్యాంథర్ వెళ్ళి శంబాలకి రాజైన సింగాకి చెప్పింది. శంబాల నగరం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.